హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం మోకిలా లొకేషన్లో ఉన్నామండి. మోకిలా లొకేషన్లోని గౌతమి కంట్రీ సైడ్ విల్లాస్లోని మనకి ట్రిప్లెక్స్ విల్లా అయితే మనకి సేల్కి వచ్చిందండి. ఇది వచ్చేసరికి మనకి క్లబ్ హౌస్ అండి. ఇందులో మనకి టోటల్ 35 విల్లాస్ ఉంటాయి. మనకి 11 ఎకర్స్లో ఓన్లీ 35 విల్లాస్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇందులో మనకి 1000 స్క్వేర్ యార్డ్స్, అలాగే 600, అలాగే 435 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం చూపిస్తున్నది అయితే 435 స్క్వేర్ యార్డ్స్ విల్లా అండి. ఇదంతా కూడా క్లబ్ హౌస్, మనకి బ్యాంకెట్ హాల్స్, అలాగే జిమ్, స్విమ్మింగ్ పూల్, అలాగే గెస్ట్ రూమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవి ప్రీమియం విల్లాస్ అండి. అలాగే కమ్యూనిటీ లొకేషన్ వచ్చి మనకి గండిపేట టు శంకర్పల్లి 200 ఫీట్ హైవే మీద అయితే ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్గా హైవే ఫేసింగ్ అండి. చూడొచ్చు, మనకి క్లబ్ హౌస్ కూడా చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి క్లబ్ హౌస్లో ఏమేమి ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు పాయింట్స్ చూడొచ్చండి. మనకి విల్లా ఎలివేషన్ అయితే ఫ్రంట్ ఈ విధంగా అయితే ఉంటుందండి. సో విల్లా చూపించబోయే ముందు మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోండి. మనకి గేటెడ్ కమ్యూనిటీ అంటే ఇన్సైడ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తారండి. ఇది ఫ్రంట్ అనమాట. మనకి ఇక్కడ 3 కార్ పార్కింగ్స్ అయితే వస్తాయండి. ఇన్సైడ్ సెట్ చేసుకోగలిగితే మనకి 4 to 5 కార్ పార్కింగ్స్ అయితే మనకు వస్తాయన్నమాట. మనకి విల్లాకి కాంపౌండ్కి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి మనకి 15 ఫీట్ అయితే ఉంటుందండి. అలాగే సౌత్ సైడ్ సెట్ బ్యాక్ అయితే మనకి 4 ఫీట్ అయితే ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి ఇన్సైడ్ కూడా మనకి స్లాబ్ హైట్ కూడా మనకి 12 ఫీట్ అయితే ఉంటుందన్నమాట. ఇదంతా కూడా మనకి రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ అండి. ఇదంతా కూడా మనకి రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్. అలాగే కమ్యూనిటీ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా ఇక్ఫై యూనివర్సిటీ నుంచి 2 కిలోమీటర్స్లో అయితే ఉంటామన్నమాట. అలాగే కోకాపేట్, గండిపేట కూడా మనకి ఇక్కడ నుంచి 14 కిలోమీటర్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు అండి. మొత్తం కూడా ప్రెజెంట్ అయితే మనకి 4 లైన్ హైవే ఉంది. ప్రపోజల్ వచ్చేసి మనకి 200 ఫీట్ రోడ్ అండి ఇదంతా కూడా. సో ఇదంతా కూడా మనకి హాల్ ఏరియా అండి. ఎంటర్ అయిన తర్వాత మనకి ఇదంతా కూడా హాల్ ఏరియా అనమాట. మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. ఆల్మోస్ట్ లిఫ్ట్ ఒకటి పెట్టించుకుంటే సరిపోతుందండి. ఆల్మోస్ట్ మిగతా అంతా కూడా మనకి బిల్డర్ అన్ని ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకి టీవీ యూనిట్ ఏరియా. ఇది మనకి పూజ రూమ్ అండి. మనకి వెస్ట్ ఫేసింగ్ విల్లా కాబట్టి మనకి పూజ రూమ్ కూడా వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇదంతా టీవీ యూనిట్ ఏరియా విత్ డైనింగ్ వస్తుందన్నమాట. ఇప్పుడు నేను చూపించే దాంట్లో మనం పార్టీషన్ చేసుకుంటే 2 సపరేట్ రూమ్స్ అయితే అవుతాయి ఇక్కడ. ఇది మనకి ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ నుంచి మనకి అవుట్ సైడ్ వెళ్ళడానికి యాక్సెస్ కూడా ఉంది. ప్రజెంట్ అయితే లాక్ చేసి ఉన్నారండి. అలాగే ఈ విల్లా వచ్చి మనకి 4 BHK విత్ థియేటర్ రూమ్ అయితే ఉంటుంది. అలాగే మనకి సపరేట్ స్టడీ రూమ్ కూడా ఉంటుందన్నమాట. ఇది మనకి అవుట్ సైడ్ యాక్సెస్ అండి. నార్త్ సైడ్ సెట్ బ్యాక్ వచ్చేసి మనకి 6 ఫీట్ అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 25 ఫీట్ అయితే ఉంటుందండి. అంటే మీరు ఎదురుగా చూడొచ్చు, ఆపోజిట్లో మనకి విల్లాలో కూడా మనకి సర్వెంట్ రూమ్స్ ఏ విధంగా అయితే కట్టారో అదేవిధంగా సర్వెంట్ రూమ్ కూడా కట్టుకోవచ్చు అనమాట. సో చాలా స్పేస్ ఉంది కాబట్టి మనకు నచ్చిన విధంగా అయితే బ్యాక్ సైడ్ చేసుకోవచ్చు అండి. మీరు సర్వెంట్ రూమ్ కట్టుకోవచ్చు, లేదంటే మినీ స్విమ్మింగ్ పూల్ అయినా కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట. చూడొచ్చు, లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఆల్మోస్ట్ మొత్తం కూడా రెడీ అయి ఉందండి. ఇది మనకి పౌడర్ రూమ్ అండి. అంటే మనకి స్టెప్స్ కింద ఉంటుందన్నమాట. అలాగే పక్కన వచ్చేసి మనకి పేరెంట్స్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. మనకి ప్రతి దర్వాజా కూడా మనకి 8 ఫీట్ హైట్ తోటి అయితే ఇచ్చారనమాట. ఎందుకంటే స్లాబ్ హైట్ మనకి 12 ఫీట్ కాబట్టి మనకి 8 ఫీట్ హైట్ అయితే ఇచ్చారనమాట. ప్రతి డోర్ కూడా చూడొచ్చు, మీకు 8 ఫీట్ అయితే ఉంటుంది. అలాగే స్లాబ్ హైట్ కూడా మీకు 12 ఫీట్ అయితే ఉంటుందండి. ఇది మనకి పేరెంట్స్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. అలాగే మోకిల్ అనేది వెరీ ప్రైమ్ ఏరియా అండి. ఎందుకంటే మనకి చుట్టూ కూడా 111 జీవో ల్యాండ్స్ అనమాట. అంటే 0% పొల్యూటెడ్ ఏరియా. సో ఇక్కడ చూసుకుంటే మనకి చాలా బిల్డర్స్ అయితే మనకి విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి శుభిషి కానివ్వండి, సార్కు కానివ్వండి, అలాగే ఏసిఎస్ ప్రైమ్ కానివ్వండి, మనకి డిఎస్ఆర్ విల్లాస్ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, లాపలామ విల్లాస్, ఇవన్నీ కూడా మనకి చాలా విల్లా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయండి. సో ఎందులో కావాలన్నా కూడా మా దగ్గర అయితే విల్లాస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ ఏరియా. మనకి ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే మనకి 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. ఒక స్టడీ రూమ్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసరికి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో ప్రతి బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేసియస్గా అయితే ఉంటుందండి. ఎందుకంటే 5200 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఏరియా. మనకి ట్రిప్లెక్స్ అంతా కూడా మనకి 5200 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి. చూడొచ్చు, మనకి వాష్రూమ్ కూడా మనకి స్పేషియస్గానే ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఏంటంటే డ్రెస్సింగ్ ఏరియా ఇవ్వలేదండి.
మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్కి డ్రెస్సింగ్ ఏరియా అయితే ఇవ్వలేదు. అలాగే ఆపోజిట్లో చూసుకుంటే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. చూడొచ్చు మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి. చిన్న 300 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏ సైజ్ అయితే ఉంటుందో ఇందులో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి సేమ్ ఈక్వల్ ఉంటుందన్నమాట. చూడొచ్చు మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇదైతే. సో ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏమంటే ఈ మోకిల ఈ చుట్టుపక్కల మీరు ఓపెన్ ప్లాట్స్ కోసం కానివ్వండి, అలాగే వేరే విల్లాస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, కమర్షియల్ కానివ్వండి, దేనికోసమైనా కూడా మీరు కాల్ అయితే చేయొచ్చు. చూడండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇంత స్పేస్ హాల్ అయితే ఎక్కడ ఉండదండి. చాలా స్పేసెస్ అయితే కట్టారనమాట. ఇది మనకి స్టడీ రూమ్ అండి. మనం ఈ రూమ్ వద్దనుకుంటే మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇందాక చూసాం కదా, ఇదంతా కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే మధ్యలో మనకి ఈ వాల్ తీసేస్తే మనకి చాలా బిగ్ సైజ్ అయితే వస్తుంది. మనకి కావాలనుకుంటే ఇది కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ నుంచి మనకి బాల్కనీ వ్యూ అయితే ఉంటుందండి. చాలా బిగ్ సైజ్ ఉంటుంది బాల్కనీ కూడా. మనకి ఫ్రంట్లో వచ్చేసరికి ఎల్ షేప్ స్మాల్ బాల్కనీ, అలాగే ఇదంతా కూడా బిగ్ సైజ్ అయితే వస్తుందన్నమాట. ఫ్రంట్ ఎలివేషన్కి తగ్గట్టు మనకి ఎల్ షేప్ అయితే ఉంటుందన్నమాట బాల్కనీ అయితే. అలాగే ఈ విల్లాకి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ప్లే ఏరియా వచ్చేసి ఈ విల్లాస్ దగ్గర నుంచి మనకి లెఫ్ట్లోనే ఉంటుందండి. అంటే ఎగ్జాక్ట్గా ఒక విల్లా ఉంటుంది, దాని తర్వాత మనకి ప్లే ఏరియా అయితే ఉంటుందన్నమాట. అంటే టెన్నిస్ కోర్ట్ అవన్నీ ఉంటాయి, అవుట్డోర్ గేమ్స్. అలాగే ఇందులో వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అలాగే క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ ఇవన్నీ కూడా ముందు చూపించిన విధంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అలాగే ఇంకా పెద్ద విల్లా కావాలనుకున్న వాళ్ళకి ఇందులో మనకి 1000 స్క్వేర్ యార్డ్స్ విల్లా కూడా ఉందండి. అంటే అది మనకి 6 BHK విత్ థియేటర్ రూమ్ అయితే వస్తుంది. సో టోటల్ అది మనకి 7000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ ఏరియా అయితే ఉంటుందండి. 1000 స్క్వేర్ యార్డ్స్ విల్లా, అలాగే 6 కార్ పార్కింగ్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇది మనకి సెకండ్ ఫ్లోర్ అండి. ఎగ్జాక్ట్గా మనకి ఆపోజిట్లో మనకి ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది, అలాగే ఇంకోటి థియేటర్ రూమ్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి 4th బెడ్రూమ్ అండి. ఈక్వల్ టు ఎగ్జాక్ట్గా మనం కింద చూసాం కదా మాస్టర్ బెడ్రూమ్ ఏ సైజ్ అయితే ఉంటుందో సేమ్ సైజ్ అండి. మనకి 4th బెడ్రూమ్ కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. సేమ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా సేమ్ కొలతలతో అయితే ఉంటాయన్నమాట. సో ఫైనల్గా ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏమిటంటే మీకు కావాలనుకుంటే తెల్లపూర్ ఏరియాలో అంటే మై హోమ్ అంకుర, అలాగే విజన్ ఉర్జిత్, ఇన్ఫినిటీ హోమ్స్, హాల్మార్క్ కౌంటీ, అలాగే కొల్లూరులో చూసుకుంటే మనకి చుట్టుపక్కల హాల్మార్క్లో ఉన్న అన్ని ప్రాజెక్ట్స్లో కూడా మా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి. ల్యాండ్ యూనిట్స్ కానివ్వండి, ఏవైనా కూడా మీరు కావాలనుకున్నా కూడా మీరు కాల్ అయితే చేయొచ్చు అనమాట. ఇది మనకి థియేటర్ రూమ్ అండి. హోమ్ థియేటర్ రూమ్ కూడా చూడొచ్చు, చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. అంటే మనకి మాస్టర్ బెడ్రూమ్కి ఈక్వల్గా ఉంటుందండి. బట్ ఇక్కడ ఏంటంటే అటాచ్డ్ వాష్రూమ్ రాదు కాబట్టి మనకి లాంగ్ లెంత్గా ఉంటుందన్నమాట. సో మీడియా రూమ్ కూడా మనకి బిగ్ సైజ్ అయితే ఉంటుంది. అలాగే ఈ చుట్టుపక్కల స్కూల్స్ విషయానికి వస్తే మనకి ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి. అలాగే ఇక్ఫై యూనివర్సిటీ మనకి 2 కిలోమీటర్స్లో అయితే ఉంటుంది. అలాగే సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్, గాడియం ఇంటర్నేషనల్ స్కూల్, అన్ని స్కూల్ బస్సెస్ కూడా మనకి విల్లా ప్రాజెక్ట్లోకి అయితే వస్తాయన్నమాట. అలాగే ఇక్కడ మనకి పక్కనే వచ్చేసి విజేత సూపర్ మార్కెట్ అయితే ఉంటుందండి. మనకి ఎగ్జాక్ట్గా విజేత సూపర్ మార్కెట్ని ఆనుకునే మనకి ఈ విల్లా ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో లొకేషన్ వైజ్గా చూసుకుంటే మనకి ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు దగ్గర నుంచి మనకి 6.5 కిలోమీటర్స్లో అయితే ఇక్కడికి రీచ్ అవుతామండి. లేదంటే మనకి నియోపోలిస్ నుంచి కూడా డైరెక్ట్ యాక్సెస్ ఉందన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ అండి. మరో వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.